ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామంలో మీకు అందరికీ వందనాలు ప్రియులారా. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మూడవ మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మూడవ మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు మనం చూడగలిగితే ప్రియులారా, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రేమ వాక్యాన్ని మనకి పరిచయం చేసేవారుగా ఉన్నారు ప్రియులారా. ఆయన సిలువలో పలుకుతున్న ప్రతి మాటలో ఎంతో పరమార్థం ఉందని మనం గ్రహించి, నిజంగా ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు ఆ మాటల ప్రకారంగా ఈ లోకంలో మనం చేయవలసిన బాధ్యత ఒకటి ఉంది అని మనం గుర్తు చేసుకునే వారంగా ఉండాలి ప్రియులారా. మనం ఇంతకు మునుపు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన 2 మాటల గురించి తెలుసుకున్నాం. ఈరోజు మూడవ మాటగా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రేమ వాక్యాన్ని ఎలా మాట్లాడుతుందో మనం చూడాలి ప్రియులారా. 26వ వచనంలో, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉన్నట్టు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో ఎంతో వేదనతో శ్రమలో ఉంటూ కూడా తన యొక్క బాధ్యతను నెరవేర్చేవారుగా ఉన్నారు పిల్లారా. నిజంగా ఈరోజు మనము కూడా మన కుటుంబం పట్ల బాధ్యత ఉంది. ఆ బాధ్యతను మన తల్లిదండ్రుల పట్ల పిల్లలుగా మనం చెయ్యాలి అన్న సంగతిని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లారా. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించబోయే ఆ స్థితిలో ఉంటున్నప్పుడు కూడా, నిజంగా అలాంటి శ్రమ అలాంటి వేదనలో ఉంటున్నప్పుడు కూడా తన తల్లి వైపు చూచి, నిజంగా తన తల్లి విషయంలో ఎలాంటి బాధ్యతను నెరవేర్చేవారుగా ఉన్నారంటే, తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండి చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2 రకాలుగా మనం ఆలోచించాలి ప్రియులారా. ఒకటి, భౌతికమైన ఈ శరీరాన్ని కలిగి ఉన్నప్పుడు మరియ గారు తన యొక్క తల్లి ప్రియులారా. నిజంగా తన తల్లి విషయంలో తను ఎంత బాధ్యతను నెరవేర్చేవాడుగా ఉన్నాడంటే, నిజంగా తన తల్లి నిజంగా మరి భర్తను కోల్పోయి తన తల్లి ఆ యొక్క స్థితిలో ఉంటున్నప్పుడు మరి తన తల్లిని ఆదరించాలి. మరి ఈ లోకంలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆయన జీవించిన కాలంలో కూడా తన తల్లిదండ్రులకి లోబడి బ్రతికినట్టుగా మరి వారి యొక్క కుటుంబం కోసం ఆయన ఎంతో కూడా మరి పని చేసిన వాడుగా బాధ్యత గల ఒక కుమారుడుగా కనబడతాడు ప్రియులారా. అలా ఆయన చనిపోతూ కూడా తన కుటుంబం పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో, ఇగో తన తల్లి విషయంలో బాధ్యతగా ఇగో తన తల్లికి ఒక మంచి కుమారుణ్ణి అప్పగిస్తాడు ప్రియులారా. నిజంగా ఎవరు అంటే యోహాను గారు ప్రియులారా. నమ్మకమైన కుమారుడు, నమ్మకమైన నిజంగా తన తల్లి పట్ల బాధ్యత నెరవేర్చే వారికి అప్పగిస్తాడు ప్రియులారా. చూడండి, ఈరోజు మనకి కూడా బాధ్యత ఉంది. ఈ లోకంలో ఎందరో మనం క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం. మరి క్రైస్తవులుగా ఉంటున్నప్పుడు మన యొక్క కుటుంబాన్ని మనం పరిశీలించుకోగలిగితే, ఈ లోకంలో ఎందరో వృద్ధాశ్రమంలో మరి ఎందరో వృద్ధులుగా ఉంటున్న వారు, ఎంతో రోదనతో బాధపడేవారు లోకంలో ఎందరో ఉన్నారు పిల్లారా. నిజంగా వారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా క్రైస్తవులు ఉన్నారా, ఒకవేళ క్రైస్తవులు అంటూ ఉంటే నిజంగా మీ యొక్క పిల్లల పరిస్థితి ఏంది అన్నప్పుడు వారు ఎంతో రోధించేవారుగా ఉన్నారు పిల్లారా. అంటే ఈరోజు క్రైస్తవులకు కూడా నిజంగా దేవుని యొక్క వాక్యము మరి సరిగా అర్థం కావట్లేదని మనం గ్రహించాలి ప్రియులారా. ఇక్కడ ప్రపంచ క్రైస్తవులంతా కూడా ఈ యొక్క మాటని సంవత్సరానికి ఒకసారి మనం మాట్లాడే వారంగా, లేదో మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం మాట్లాడుకోవడం కాదు, కానీ మన యొక్క బాధ్యతను నిజంగా పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉందో ఆ యొక్క బాధ్యతను మన ప్రభువు నెరవేర్చిండు. ఆయన చనిపోతూ కూడా ఇదిగో తన యొక్క తల్లి స్థితిని ఆయన చూసి, నా యొక్క తల్లి స్థితి నిజంగా ఈ లోకంలో భౌతికంగా తన యొక్క అవసరాలు తీర్చే కుమారుడు కావాలి, ఇగో నమ్మకమైన కుమారుడిని అప్పగించేవాడుగా ఉండు పిల్లారా. ఎందుకు యోహాను గారికి అప్పగించిండు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోతాడు, పాతి పెట్టబడతాడు, మళ్ళా తిరిగి లేస్తాడు. తిరిగి లేచాక ఆయన ఈ భూమి మీద ఉండేవాడు కాదు. ఆయన ఎక్కడికి వెళ్ళాలి? పరలోకంలో ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు. మరి దేవుడుగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవునిగా ఈ లోకానికి వచ్చిండు. మానవునిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చిండు. నెరవేర్చడంలో కూడా ఇగో తన తల్లి యొక్క విషయంలో కూడా ఆజ్ఞలో మొదటిదిగా ఉన్నది. మనము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకోవాలి ప్రియులారా. నిజంగా తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలో నిజంగా ఆజ్ఞలో అది మొదటిది అంటాడు. ఆ మొదటి ఆజ్ఞను నెరవేర్చిన వారుగా మన ప్రభువు కనబడుతుంది ప్రియులారా.
నిజంగా తను మరి తర్వాత మరి పరిస్థితి జరగబోయేది ఏంటంటే తను ఈ లోకంలో ఉండడు. ఎక్కడ ఉంటాడంటే పరలోకంలో ఉంటాడు. మరి ఈ లోకంలో మరి శరీరానుసారంగా తన తల్లి విషయంలో భౌతికంగా తన యొక్క అవసరాలు తీర్చే కుమారుడు కావాలి. నిజంగా ఆ కుమారుడుగా యోహాను గారిని పరిచయం చేస్తుంది ప్రియులారా. యోహాను గారు నమ్మకమైన వాడు. నిజంగా నమ్మకమైన వ్యక్తి చేతిలో పెడుతుండు తన తల్లి యొక్క బాధ్యతను ప్రియులారా. ఈరోజు ప్రపంచమంతా కూడా ప్రభు యొక్క మాటల్ని మనం మాట్లాడే వారంగా ఉన్నాం. కానీ ప్రభువు తన యొక్క బాధ్యతను ఎలా నెరవేర్చిండు? తన తల్లి పట్ల తన బాధ్యతను ఎలా నెరవేర్చిండు? చాలామంది నిజంగా ఈ లోకంలో ప్రభువును ప్రకటించుటలో నిజంగా ప్రభు యొక్క పనిలో నిజంగా ఒకనాడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఇగో దేవుని వాక్యం ఎవరైతే వింటారో వారు మాత్రమే అని చెప్పిన ఆయన అని చెప్పేవారుగా ఉంటారు. నిజంగా ఈ లోకంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవారు ఎందరో ఉన్నారు పిల్లరా. కానీ అక్కడ చెబుతున్న సందర్భం వేరు. నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా తన తల్లి విషయంలో నిర్లక్ష్య పెట్టిన వాడుగా కనబడ్డ ప్రియులారా. నిజంగా తన తల్లిదండ్రులకు లోబడిన వాడుగా ఉన్నాడు శరీరాన్ని బట్టి. నిజంగా దేవుని భయములో ఆయన ఎదిగిన వాడుగా కనబడుతుంది ప్రియులారా. అందుకనే తన తల్లి ప్రతి విషయం కూడా తన హృదయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేస్తున్న ఆ యొక్క పనులను తన హృదయంలో మరి భద్రపరుచుకున్నట్టుగా మనకు కనబడుతుంది. నిజంగా తన తల్లి ఎంతో రోదిస్తుంది. తన కుమారుడు శరీరాన్ని బట్టి తన కుమారుడుగా ఆమె ఎంతో రోదిస్తుంది. నిజంగా ఆ రోదనలో నిజంగా తను అలా రోదిస్తున్నప్పుడు నిజంగా తన తల్లి వైపు చూచి తన తల్లికి మరి జరగబోయే పరిస్థితి భౌతికంగా తన అవసరాలు తీర్చేవారు ఉండాలి. ఇగో ఆమెకు ఒక కుమారుడు కావాలి. అలానే ఆమెకు కుమారులు లేరా? ఉన్నారు ప్రియులారా. కానీ ఉన్న ఇగో నమ్మకమైన ఒక కుమారుని నేను నా తల్లికి ఇవ్వాలి. నిజంగా నా తల్లి విషయంలో నేను నిజంగా ఆజ్ఞను నెరవేర్చేవాడిగా ఉండాలి. ఆ ఆజ్ఞ మొదటిదిగా ఉంటుంది ఎఫెసీ పత్రికలో. ఏమంటాడు మనం చూడగలిగితే ప్రియులారా, ఒక్కసారి ఎఫెసీ పత్రికలో మనం చూడగలిగితే ప్రియులారా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము మనం 2-3 వచనాలు మనం చూడగలిగితే ప్రియులారా, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడు వగుదు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. అసలు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్వంతుడు అవుతావు అంటే ఈ భూ సంబంధంగా మనం ఆలోచిస్తున్నాం తప్ప ఈ భూమి మీద మనం ఎవరం కూడా మరి దీర్ఘంగా బ్రతికే వారం ఉండం ప్రియులారా. కానీ దేవుడు మన తల్లి గర్భంలో ఇచ్చిన ఆ బ్రతుకు ఏదైతే ఉందో, మన తల్లి గర్భంలో పెట్టినప్పుడు ఆయన గ్రంథంలో ఏదైతే రాసిండో ఆ దాని ప్రకారంగా సంపూర్ణంగా మనకి దేవుడిచ్చిన ఆయుష్ ప్రకారంగా సంపూర్ణంగా మనం ఈ లోకంలో బ్రతుకుతాం. మరి మనకి ఆయుష్ అనేది ఎలా ఉంటుందంటే మనం ఆత్మీయంగా నిజంగా దేవునిలో ఎప్పటికీ కూడా ఉండిపోతాం అన్న సంగతి మనం ఆత్మీయంగా గ్రహించాలి ప్రియులారా. ఇది ఏమంటాడు ఇక్కడ పౌలు గారు, ఆజ్ఞలలో మొదటిది, వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిదట. ఆ మొదటి ఆజ్ఞని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించబోయే యొక్క శ్రమలో, వేదనలో, కన్నీటిలో ఉంటున్నా కూడా తన తల్లిని చూసిండు. నిజంగా తన తల్లి పట్ల బాధ్యతను మనందరికీ గుర్తు చేస్తూ ఈ లోకంలో కూడా మనం ఎలా బ్రతకాలో, మన తల్లిదండ్రుల పట్ల మనం ఎలాంటి మరి ఆలోచన కలిగి ఉండాలో, దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో ఇగో ఆజ్ఞలలో వాగ్దానంతో కూడిన మొదటి మరి ఆజ్ఞను మొదటిది అంటుండు కదా, ఆ మొదటిది దాన్ని మరి నెరవేర్చిన వారుగా ఉండు పిల్లరా. మరి ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి ఈ యొక్క మాటను బట్టి? నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిండు అంటాను. కానీ ఆ పలికిన మాటలో ఉన్న పరమార్థం తెలుసుకోవాలి. మన ప్రభువు చేసిన ఆ పనిని బట్టి బాధ్యతగా భౌతికంగా మన తల్లిదండ్రుల విషయంలో మనం ఏం చేయాలో అవి మనం చేయగలగాలి. నిజంగా ప్రభువు నెరవేర్చిండు. నిజంగా యోహాను గారికి అప్పగిస్తాడు. ఎందుకంటే ఈరోజు మరియ గారు అనగానే ఆమె ఒక దేవతగాను, ఒక కన్యకను, నిజంగా మరియ గారిని పూజించేవారు లోకంలో ఎందరో ఉన్నారు పిల్లరా. కానీ ఆమె మనలాంటి స్వభావం కలిగిన మనలాంటి ఒక మనిషి. ఆమెకు కూడా భౌతికంగా ఎన్నో శ్రమలు, కష్టాలు, ఈ లోకంలో ఎన్నో అవసరాలు ఆమెకు ఉన్నాయి. ఆ అవసరాలు గుర్తించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజంగా తన కుమారుడుగా యోహాను గారికి అప్పగిస్తాడు ప్రియులారా. అందుకే ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అంటాడు. ఈ లోకంలో ఒకవేళ కుటుంబంగా బాధ్యత కలిగిన కుమారులు కానీ కుమార్తెలు కానీ తన తల్లిదండ్రుల పట్ల వారు చేయవలసిన బాధ్యతను నెరవేర్చాలి. అది వాగ్దానంతో కూడిన మొదటిది. ఆ యొక్క మొదటి ఆజ్ఞని ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద ఆయన పలికినట్టుగా నెరవేర్చారు ప్రియులారా. ఈరోజు మరియ గారికి ఉన్న ఆ యొక్క భౌతిక అవసరాలు తీర్చడానికి ఎవరైతే తీరుస్తారో అతని యొక్క చేతిలో ఆయన పెట్టిండు ప్రియులారా. నిజంగా అందుకే ఆ యొక్క మాటల్లో ఉన్న పరమార్థం మనం గ్రహించి ఈ లోకంలో ఎన్నో వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి అంటే మరి అక్కడ ఎవరైతే ఉంటుండ్రో వారిలో అసలు క్రైస్తవులు అనబడేవారు ఉన్నారా లేరా అని మీరు గ్రహించండి ప్రియులారా. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నిజంగా అక్కడ క్రైస్తవులు అనేవాడు చాలామంది ఉన్నారు ప్రియులారా. ఎందుకు అనంటే నిజంగా తల్లిదండ్రులు నిర్లక్ష్య పెట్టే కుమారులు కుమార్తెలు ఎందరో ఉన్నారు ప్రియులారా.
నిజంగా అలాంటి స్థితిలో ఉన్నవారిని మరి మనం ఆదరించాలి కదా! మన ప్రభువుని ఎరుగున్నాం కదా! మరి ఎరుగున్న మనము ఈ యొక్క మాటను చదువుతున్నాం గానీ, ఆ చదువుతున్న మాటను గ్రహించి మన బ్రతుకులో నెరవేర్చే వారంగా మనం ఉండాలి ప్రియులారా. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన మూడవ మాటలో పరమార్థం ప్రియులారా. ఈ యొక్క మాటను గ్రహించిన మనము దేవుడిచ్చిన మరి వాగ్దానంతో కూడిన మొదటి ఆజ్ఞను మనం నెరవేర్చే వారంగా ఉండి, దేవుడున్న లోకానికి వెళ్ళగలిగే అట్టి యొక్క భక్తిలో మనం ఈ లోకంలో బ్రతకాలని కోరుకుంటూ ఈ యొక్క నా మాటలు నేను ముగిస్తున్న ప్రియులారా. అందరికీ వందనాలు.